వాక్యాన్ని చూద్దాం. 84వ కీర్తన, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనాన్ని చదివి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన చాలా విలువైనది. చూడండి, ఇక్కడ ఈ కోరాహు అనేటువంటి ఆయన చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు, కానీ ఆయన బిడ్డలు యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఒక క్రైస్తవుడిగా నువ్వు మారిన తర్వాత, ఒక క్రైస్తవురాలుగా నువ్వు మారిన తర్వాత నీలో ఏమి కావాలని దేవుడు చూస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఏం కావాలమ్మా? యథార్థమైన హృదయం కావాలి. యథార్థమైనటువంటి హృదయం కావాలి. దేవుడు కోరుకునేది అది. అందుకని అంటున్నాడు ఇక్కడ, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన మేలులు చేసేటువంటి దేవుడు. మన యేసయ్య ఎవరండి? మేలులు చేసేటువంటి దేవుడు. ఈ దేవుడు ఏమని చెబుతున్నాడు? నీకు నేను మేలు చేయాలంటే నువ్వు ఎలాగ ఉండాలంట? యథార్థవంతులుగా ఉండాలంటండి. యథార్థవంతులుగా ఉంటే ఆ కుటుంబానికి దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు ఆయన. కానీ నీవు నేను యథార్థపరులుగా ఉంటున్నామా? నీ కుటుంబంలో యథార్థత ఉన్నదా? నీ బిడ్డల దగ్గర యథార్థత ఉన్నదా? నీ భర్త దగ్గర యథార్థత ఉన్నదా? నీ భార్య దగ్గర యథార్థత ఉన్నదా? దేవుడు కోరుకునేది యథార్థత. ఈ యథార్థత ఎవరి కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబాలన్నీ నా యేసయ్య దీవించునుగాక. ఆమేన్. చూడండి, ఎవరిలో అయితే ఉంటుందో. అందుకని అంటాడు 15వ కీర్తన 15వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టి వాడు నాలుకతో కొండెమలాడడు, తన జలికానికి కీడు చేయుడు, పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడిగా కనపడాలి. అంతేగాని నీచులతో నువ్వు నీచురాలుగా కలిసిపోకూడదు. దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా ఇక్కడ? హృదయపూర్వకముగా నిజము పలుకుచున్నావా? నీ హృదయపూర్వకముగా నిజము పలకాలి. నిజము పలికే పరిస్థితి ఉన్నదా నీ దగ్గర? నీ ఇంటి ప్రక్క నీ దగ్గరికి వచ్చి అంటుంది, అక్క ఈ 1000 రూపాయలు 2000 దాచెట్టు పెట్టు, నా భర్త వస్తే చెప్పబాకు అంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? సరేలమ్మా అంటావు. అన్న తర్వాత ఏం చేస్తావో తెలుసా? ఆ భర్త వస్తాడు ఒక మర్నాడో 2వ రోజు వచ్చి, అక్క నీకేమన్నా నా భార్య డబ్బులు ఏమన్నా ఇచ్చిందా అంటే, లేదయ్యా. ఏమంటుంది ఇప్పుడు? ఏమని? సమాజంగా నీవు యథార్థంగా కనపడతావేమో కానీ దేవుని దృష్టికి నీవు నిర్దోషివిగా దోషివైపోతావని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎవరో గురించి నీ మనస్సాక్షిని చంపేసుకుంటున్నావా? నీ యథార్థతను సమాధి చేస్తున్నావా? ప్రియ తల్లి, దేవుని యొక్క వాక్యము ఎవరిని ప్రకటించేటువంటి మనము, దేవుని వాక్యమును వినేటువంటి మనము మన జీవితంలో ఎలాగున్నామని ఒక్కసారి ఆలోచన చేయి. ఏమని? ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ భక్తిలో ఎదుగు బొదుగు లేదండి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆశీర్వాదం లేదండి. ఏమని? చిల్లి సంచిలో ఏమని డబ్బులు వేస్తే ఏమైపోతాయి? మాయమైపోయినట్లుగా మా జీవితం అలాగే ఉందండి అంటున్నావా? ఎందుకు ఆస్వాదించబడకపోవటానికి కారణం అంటే నీలో మోసపరిచేటువంటి ఆత్మ ఉన్నది, అబద్ధములాడేటువంటి ఆత్మ అన్నది. నీ భర్త దగ్గర క్షుణ్ణంగా అబద్ధాలు ఆడేస్తున్నావు, నీ భార్య దగ్గర క్షుణ్ణంగా అబద్ధాలు ఆడేస్తున్నావు, నీ బిడ్డల దగ్గర సులభంగా అబద్ధాలు ఆడేస్తున్నావు. కాబట్టి ఆశీర్వాదాన్ని దుష్టుడు ఆపేశాడు. దేవుడు ఇస్తూనే ఉన్నాడు కానీ దుష్టుడు ఆపేస్తున్నాడు నీ ఆశీర్వాదాన్ని.
ఏమండి దేవుని యొక్క వాక్యములు అంటాడు, సామెతల గ్రంథము 14 మనం చూస్తే యథార్థవంతుల యొక్క గుడారము వర్ధిల్లును. ఏమన్నాడండి? యథార్థవంతుల యొక్క గుడారము వర్ధిల్లును. ఏమండి యథార్థతగా ఉన్నదా? నీ గుడారం ఎందుకు వర్ధిల్లటం లేదు? నీ బిడ్డల కాపురాలు ఎందుకు బాగోటం లేదు? నీ బిడ్డలకు నీ భర్త భార్య భర్తల మధ్యలో ఎందుకు నెమ్మది లేకుండా పోతుంది? దాగబడినటువంటి పాపం ఉన్నదా ప్రియ తల్లి? అందువల్ల ఏమవుతుంది? నెమ్మది లేనటువంటి కుటుంబాలు అయిపోతున్నాయి ఈ దినాల్లో. ఏమని భర్తకు భార్య పడతం లేదు, భార్యకి భర్త పడతం లేదు, బిడ్డలకి తల్లిదండ్రులు పడతం లేదు, ఏమని తల్లిదండ్రులు బిడ్డలకి పడతం లేదు. ఎందుకో తెలుసా? అపవిత్రమైనటువంటి మాటలతో నిమగ్నమైపోయి ఉన్నందువలన. యథార్థవంతుల యొక్క గుడారము వర్ధిల్లుతూ ఉంటుంది. అబ్రహాము యొక్క గుడారం ఎలాగున్నదమ్మా? వర్ధిల్లుతూ ఉన్నది. అబ్రహాము ఆస్వాదించబడ్డాడు. నీలాగా నాలాగా హైందవుల్లో నుండి పిలువబడినటువంటి అబ్రహాము దీవించబడ్డాడు, ఆస్వాదించబడ్డాడు. నువ్వెందుకు ఆస్వాదించబడతలేదమ్మా? అబ్రహాము యొక్క గుడారం ఎలాగ వర్ధిల్లిందో తెలుసా? అబ్రహాము కుటుంబం, శారమ్మ అబ్రహాములో యథార్థమైనటువంటి జీవితం, ఇస్సాకు రెబ్కములో యథార్థమైనటువంటి జీవితం ఉన్నది వారిలో. వారు దీవించబడ్డారు. ఐందవులుగా ఉన్నటువంటి ఏమండి వారు పిలువబడ్డారు. పిలువబడినప్పుడు వారు ఎలాగో దీవించబడ్డారో తెలుసా? చాలా ఆస్వాదించబడిన ప్రజలుగా అయిపోయారు. ఏమండి లోతు యొక్క ఇల్లు ఏమైపోయిందండి? ఏమన్నా మిగిలిందా? ఏమండి భక్తిహీనుల యొక్క గుడారం ఏమైపోద్దంట? ఏమండి భక్తిహీనుల యొక్క గుడారము ఏమని నిర్మూలమగునని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది. అబ్రహాము యొక్క గుడారము వర్ధిల్లింది, తరతరాలకి నిలిచిపోయింది. ఏమని లోతు తన కొరకు సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయి ఏమని అబ్రహాముతో విభేదాలు వచ్చినప్పుడు, ఏమని దూరముగా చూసినప్పుడు సొదొమ గొమొర్రా ఎలా కనపడిందంట లోతుకి? ఏదేను తోట వలె కనపడిందంటండి. అక్కడికి వెళ్ళాడు. ఏమండి ఆ గవిని బయట ముందు గుడారం వేశాడు, తర్వాత లోపలికి వెళ్ళాడు. ఏమండి వారితో మెల్లిగా కలిసిపోయాడు, సొదొమ ప్రజలతో కలిసిపోయాడు. అందువలన ఏమైపోయిందో తెలుసా? ఏమండి అతను సంపాదించిన యావదాస్తి ఏమైపోయింది? అగ్నికి ఆకుతైపోయింది. తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. తన భార్య ఉప్పుస్తంభం అయిపోయింది. బిడ్డలు దుర్మార్గమైనటువంటి జీవితంలో జీవించారు. ప్రియ తల్లి, యథార్థమైన హృదయం నీకున్నదా? యేసు దగ్గరికి వచ్చావు మంచిదే, యేసును ఆరాధిస్తున్నావు మంచిదే, యేసును పూజిస్తున్నావు మంచిదే, యేసు కొరకు నువ్వు జీవిస్తున్నావు మంచిదే. కానీ నీ దగ్గర యథార్థమైన హృదయం ఉంటే పాల మీద పొంగులాగా పొంగుద్ది నీ కుటుంబం, ఆస్వాదించబడద్ది నీ కుటుంబం, అభివృద్ధిలోనికి వెళ్ళదు నీ కుటుంబం. ఏమండి అందుకని అంటాడు ఇక్కడ ఆదికాండం 24:34 అంటాడు. ఎలియాజరు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళి లాబాను దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? యెహోవా నా యజమానుని బహుగా ఆస్వాదించను గనుక అతడు గొప్పవాడాయను. దేవుడు నిన్ను ఎలాగో దీవిస్తాడో తెలుసా? ప్రియ తల్లి, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ఏమండి నాకు 17 సంవత్సరాలు వచ్చేవరకు ఒక బండ మీద ఒక జత బట్టలు, ఏమండి ఒంటి మీద ఒక జత బట్టలు, మరొకటి లేదు ప్రియ తల్లి. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఏమండి పాపిష్టి బ్రతుకులో ఉన్నాం, యేసుని నమ్ముకున్నాము. ఏమండి అంచెలంచెలుగా దేవుడు దీవించడం ప్రారంభించాడు, ఆస్వాదించడం ప్రారంభించాడు, అభివృద్ధి చేయటం ప్రారంభించాడు. ఎప్పుడో తెలుసా? మారు మనసు పొందినప్పుడు. నీ జీవితంలో మారు మనసు పొందాలి, మనస్సు మారాలి. మనసు మారింది కానీ నాటికెళ్ళి పోతున్నాయా? మగిలి పువ్వు రేకులా? ఏమి రేకులమ్మా? పూతరేకులు. ఏమని ఎన్ని రేకులు? దేవుని యొక్క సన్నిధిలో ఏం మారింది నీ బ్రతుకు? నన్ను ఆస్వాదించాడు దేవుడు. ఏమండి నా జీవితంలో అంచెలంచెలుగా ప్రభు దీవించడం ప్రారంభించాడు. ఏమని ఆస్వాదించడం ప్రారంభించాడు. ఏమని అతడు గొప్పవాడకు వరకు ఎలాగో దేవుడు దీవించాడో తెలుసా? చాలా గొప్పగా దేవుడు దీవించి ఆస్వాదించాడు. ఏమండి
నీవు నేను ఆస్వాదించబడాలి. ఆస్వాదించబడాలంటే నీవు దేవునికి లోపడాలి, దేవుని దగ్గర తగ్గించుకోవాలి, దేవుని దగ్గర విధేయత చూపాలి. నీకున్నటువంటి ఏమైనటువంటి అన్నీ కూడా తీసి పారేసుకునేటువంటి భక్తి నీ జీవితంలోనికి రావాలి. ఏమి గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూద్దాము. దయచేసి సహాయం చేయగలరా? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల ఏమి వెతుకుతున్నావు? నువ్వు ఈ లోకములో పాపిష్టి జీవితంలోనే ఎదుగుతున్నావు. ఎతికి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నీవు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, దేవుడే నిలుపుతాడంట. నీ యందు శ్రద్ధ నిలుపుతూ ఉంటాడట. శ్రద్ధ నిలపటమే కాదు, ఇంకేం చేస్తాడో తెలుసా ఆయన? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. నీ నివాసం వర్ధిల్లాలంటే ఏముండాలండి? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లును. నీ నీతి ఎంత ఉందో అంత వర్ధిల్లుతావు. నీవు నీతి రూపిస్తే నీ కుటుంబం దీవించబడదు ప్రియ తల్లి. నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలంట? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను. ఏమంటున్నాడండి? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను. అప్పుడు అంటే ఎప్పుడు? నువ్వు మారు మనసు పొందకముందు, రక్షణలోనికి రాకముందు. నువ్వు మారు మనసు పొందకముందు, యేసు దగ్గరికి రాకముందు అప్పుడు నీ స్థితి ఎలాగుందంట? కొద్దిగా ఉండినను. తొదకంటే ఎప్పుడు తెలుసా? చివరకు నీవు మహా అభివృద్ధి పొందెదవు. ఎలాంటి అభివృద్ధి అండి? ఎలాంటి అభివృద్ధి? మహా అభివృద్ధి పొందుతావంటండి. మహాభివృద్ధి పొందుతావు. నీ జీవితం అభివృద్ధికరంగా మారిపోద్ది. నీ బ్రతుకంతా కూడా అభివృద్ధికరంగా మారిపోద్ది. దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నిన్ను చూసిన వారంతా కూడా అమ్మో ఈమె యేసుని నమ్ముకుంది కాబట్టి, ఈమె దీవించబడింది కాబట్టి మనం కూడా యేసు దగ్గరికి వెళదాం. మనము కూడా యేసు దగ్గరికి వెళదామని నువ్వు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ వైపు చూస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో పంది పిల్లలాగా ఉండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడేమో కుందేలులాగా ఉంటే నీ జీవితం అంతా వ్యర్థమైపోద్ది ప్రియ తల్లి. నేను చూసి ఎవరు మారరు. ఒక ఆయన అంటే ఒక కుర్రవాడు, చిన్న పిల్లవాడు ఒక కుందేలు పిల్లను పెంచుకోవాలని ఆశ కలిగింది. తండ్రిని అడుగుతున్నాడు, ఏమనో తెలుసా? నాయన నేను ఒక కుందేలుని తెచ్చుకుంటాను, నాకు డబ్బులు ఇవ్వండి చాలా ప్రాధేయపడి ఏడుస్తున్నాడు ఒక పిల్లవాడు. సరేనని చెప్పి ఆ పిల్లవాడికి ఒక 100 రూపాయలు ఇచ్చాడు తండ్రి. సైకిల్ వేసుకుని దానికి ఒక పలికి కట్టుకుని ఒక 4 కిలోమీటర్లు సైకిల్ దొక్కుని వెళ్ళి అక్కడ ఒక కుందేలు పిల్లను కొనుక్కొని వస్తూ ఉన్నాడు. ఒక చోట చెడుగుడు పోటీలు ఆడుతుంటే అవి చూద్దామని చెప్పి ఈ కుర్రోడు ఏం చేశాడు? సైకిల్ పక్కన స్టాండ్ వేసి ఆ చెడుగుడు పోటీలు చూస్తూ ఉన్నాడు. చెడుగుడు పోటీలు చూస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఒక తొండ్రివాడు ఏం చేశాడు? ఆ కుందేలు పిల్లను వాడు చేసుకుని ఓ పంది పిల్లను గంపలో పెట్టాడు. అది ఒక 5 నిమిషాలు చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు ఈ కుర్రవాడు. డాడీ నేనేం తెచ్చానో చూశారా అన్నాడు. ఏంట్రా బాబు, ఏదిరా, చూపించరా అన్నాడు. బయటికి తీయంగానేది అంటుంది పంది పిల్ల. అప్పుడు ఈడు అంటున్నాడు, ఇదేంటి డాడీ, ఆయన ఇచ్చింది కుందేలు పిల్లే, ఇది పలికిలో పెట్టంగానే ఏమైపోయింది? పంది పిల్ల అయిపోయింది డాడీ అంటున్నాడు. అని ఏం చేస్తున్నాడో తెలుసా? మరలా ఈ పంది పిల్లను దాంట్లో పెట్టుకుని మళ్ళీ వెళుతూ అక్కడ బాగుంటే వాటర్ తాగుదామని ఆపేసి అక్కడ స్టాండ్ చేసి వాటర్ తాగుతూ ఉండగా ఆ తొండ్రవాడు ఏం చేశాడో తెలుసా? ఈ కుందేలు పిల్లని తీసుకెళ్ళి అందులో పెట్టి పంది పిల్లని తీసేశాడు.
ఏమండి వీడు సైకిల్ దొక్కుని ఆ కొన్న చోటకి వెళ్ళాడు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? నాకేమిచ్చావు నువ్వు? కుందేలు పిల్లని కాదు ఇచ్చింది, నువ్వు పంది పిల్లనిచ్చావు నాకు అని చెప్పి బోరున పోట్లాడుతుంటే, ఏదిరా బాబు తీరా బాబు బయటికి అన్నాడు. చూస్తే ఏముంది? కుందేలు ఉంది. అక్కడికి వెళ్తేనేమో కుందేలు అవుతుంది, ఇక్కడికి వస్తేనేమో పంది పిల్ల అవుతుంది. ఈ దినాన క్రైస్తవ కుటుంబం కూడా అలాగే ఉండిపోయినాయి. ఇంటి దగ్గర నీ జీవితంలో నీ భర్తకు మాదిరి చూపటం లేదు, నీ భార్యకు మాదిరి చూపటం లేదు, నీ బిడ్డలకు మాదిరి చూపటం లేదు. మాదిరికరమైనటువంటి జీవితం నీ దగ్గర లేదు. అందుకనే ఏమని ఇంటి దగ్గర చూస్తేనేమో పంది పిల్లల్లాగా ఉన్నామా, ఏమని మందిరానికి వస్తేనేమో ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఏమండి ఒక పాస్టర్ గారంట హెల్మెట్ పెట్టుకుని, ఏమండి అందరూ చూస్తారు అని చెప్పి హెల్మెట్ పెట్టుకుని సినిమా హాల్లోకి వెళ్ళాడటండి. సినిమా హాల్లోకి వెళ్ళాడు. ఈయనకి ఆగలేకపోతుంది. ఒక ఫ్యాన్స్ అనమాట, ఎవరో ఫ్యాన్స్ అంటే ఒక డాక్టర్ది, ఒక యాక్టర్ది. అయ్యేటప్పటికీ ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమండి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాడంట. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిన తర్వాత కొంతమంది విశ్వాసులు, ఆగని విశ్వాసులు కూడా మామూలుగా నేరీదికి వెళ్ళారు. అందరు కూర్చున్నారు. ఏమండి లైట్లు ఉండవు కదా ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవడానికి. ఏమండి ఒక మంచి సీన్ వచ్చిందంట. సీన్ వచ్చేటప్పటికి ఆపుకోలేక ఈ పాస్టర్ గారు హెల్మెట్లోంచి అన్నాడంట హల్లెలూయా అని అరిచాడంట సినిమా హాల్లో. వీళ్ళు అంటున్నారంటే విశ్వాసులు స్తోత్రాలు 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 అంటున్నారంట. ఏమైపోయింది? గంతకి దగ్గర బొంత అయిపోయింది. మన బ్రతుకులు అలాగే ఉన్నాయా? మన బ్రతుకులు అలాగే ఉన్నాయా ప్రియ తల్లి? దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థవంతుల యొక్క వంశం దీవించబడును. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదక నీవు మహా అభివృద్ధి నొందుతావు. ఇలాంటి ఆశీర్వాదాన్ని నా యేసయ్య నీకు ఇవ్వదలిచాడు ఈ రాత్రి. దేవుని సన్నిధిలో ఈ ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వదలిచాడు ప్రియ తల్లి. అందుకేనంటాడు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఎవరిని వర్ధిల్ల చేస్తాడమ్మా? యథార్థవంతులను వర్ధిల్ల చేస్తూ ఉంటాడంట. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తారో, మనుషుల ఎడలను దేవుని ఎడలను యథార్థమైనటువంటి హృదయం నీకు నాకు ఉన్నదా? మాది బట్టల షాప్ ఉండేది. బట్టల షాపులో ఒక ఆమె ఏమండి బట్టలు కొనుగోలు చేసిన తర్వాత అంటుంది, అయ్యా ఏమండి ఏమంటుందో తెలుసు అయ్యా, మా అబ్బాయి కనుక వస్తే ఒక 850 రూపాయలు ఎంత అప్పు పెట్టింది. అప్పు పెట్టి అంటుంది, మా అబ్బాయి కనుక వస్తేనయ్యా, మా అబ్బాయి కనుక వస్తే మా అబ్బాయి ఇస్తాడు తీసుకోయి అని చెప్పి వెళ్ళింది. వెళ్ళి 3వ రోజున తీసుకొచ్చి నా 850 రూపాయలు నాకు ఇచ్చేసి ఏమందో తెలుసు అయ్యా, నా కుమారుడు కనుక వస్తే మేము డబ్బులు ఇచ్చిందంటే ఇవ్వలేదని చెప్పయ్యా అంది. లోకపరంగా ఇది చాలా బాగానే ఉంటుంది. ఏమండి సరేనమ్మా అన్నాను. అన్న తర్వాత ఈమె ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. ఒక పావు గంట కుమారుడు వచ్చి అంటున్నాడు, అయ్యా మా అమ్మగారు నీకు డబ్బులు ఇచ్చిందా అన్నాడు. ఇవ్వలేదన్నాను. అన్న తర్వాత ఇప్పుడే తీసుకొచ్చిస్తానని ఏమండి ఆయన సైకిల్ వేసుకుని అలాగే వెళ్ళిపోయాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్నం 4వ ప్రాంతంలో. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? వాళ్ళమ్మ నీకు డబ్బులు ఇచ్చింది కదా, నీవు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాలాడుతలేదు, చెయ్యాడుతలేదు. ఏమండి చాలా భయంకరమైనటువంటి బాధ అయిపోయింది. వెంటనే ఆ షాప్ వదిలిపెట్టేసి ఏమండి ఆ కుర్రోడు కొరకు బ్యాంకుకి వెళ్ళాను, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, ఎక్కడ కనపడలేదు. ఏమండి అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమ్మగారు డబ్బులు ఇచ్చేసింది, నాకు మేమ్మగారు బాకీ లేదు, ఇలాగూ దేవుడు నన్ను గద్దించాడని అక్కడ సాక్ష్యం చెప్పాను. వాళ్ళు ఏమైతే నాకు దేనికండి, నా మనస్సాక్షిని నేను కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో నీ మనస్సాక్షిని కాపాడుకుంటున్నావా? చంపేస్తున్నావా నీ మనస్సాక్షిని? మనస్సాక్షి చచ్చిపోతుందా ప్రియ తల్లి? ఈ మనస్సాక్షి చచ్చిపోతే నువ్వు భక్తి చేయలేవు. ఏబి గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, నీ మనసు నీవు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా దుర్దశను నీవు మరచెదవు. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నీ మనస్సును తిన్నగా నిలపాలి. ఎవరి వైపు నిలపాలమ్మా? దేవుని వైపు నీ మనస్సు తిన్నగా నిలిచి ఉండాలి. గుర్రానికి ఏం పెడతారో తెలుసా? గంతలు పెడతారు.
చూసారు ఎప్పుడన్నా గుర్రాన్ని గంతలు పెడతాం? గంతలు ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు చెప్పండి? స్టైల్ అంటే ఈ గంత కనుక పెట్టకపోతే ఏం కనపడుతుంది? దానికి పచ్చనిగా పైర్లు కనపడితే గమాంతంగా వెళ్ళి దానిలో దూకితే ఆ బండిలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు, కాళ్ళు చేతులు ఇరిగి. అందుకనేం పెడతారు? స్ట్రైట్గా చూడటానికి గంతలు కడతారు. ఒక క్రైస్తవుడు కూడా ఎలాగ ఉండాలంట? నీ మనసు తిన్నగా నీవు నిలిపినేడలా. అటు గంతే ఇటు గంతేస్తే, అటు గంతేసి ఇటు గంతేస్తే ఎలాగమ్మా? దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉండగలుగుతున్నావా? దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావా? దేవుని కొరకు జీవించగలుగుతున్నావా? మొర్దెకాయి అంటున్నాడు, నేను యూదుడిని కనుక ఈ పని నేను చేయజాలను. నువ్వు యేసు ప్రభుని నమ్మిన దాని కనుక అన్య సంబంధమైన ఆచారములు నేను చేయగలగదానిని కాను. పాపముని విడిచిపెట్టేటువంటి మనస్సు నీకుందా? పాపముతో అలాగే కొనసాగుతూ ఉంటారు కొంతమంది. పాపము నీవు దాచిపెడితే ప్రియ తల్లి, పాపము దాచిపెడితే ఏమైపోద్దో తెలుసా? ఒక వాడు బాతులు తోలుకుని వెళుతూ ఉన్నాడు. ఒక యజమానుడి యొక్క బాతులు తోలుకుని వెళుతున్నాడు. కొన్ని మందలు తోలుకుని వెళుతూ ఉండగా ఏమండి బాతులు బాగా ఏదిస్తూ ఉన్నాయి. ఏదిస్తూ ఉంటే ఏం చేశాడో తెలుసా? బాతులు యజమాని ఏమండి బాతులు మేపేటాడు కుర్రవాడు ఏమండి అటు పరిగి ఇటు తోలుతుంటే అటు పరిగెత్తుతున్నాయి. బాగా కోపం వచ్చి కర్ర పెట్టి గిరాటేశాడు. వెంటనే స్వాట్లో 4 బాతులు చనిపోయినాయి. అటు ఇటు చూచాడు. ఇప్పుడు ఏం చేయాలి? బాతుల్ని నా యజమానుడికి తెలిస్తే చాలా కష్టమైపోద్ది, నా జాబ్ తీసేస్తాడేమో అనేటువంటి భయముతో ఏమంటే అక్కడ ఒక తూము ఉంటే ఆ తూములో ఈ 4 బాతులు పెట్టేసి గడ్డి లోపల పెట్టేసి వాటిని తోలుకుని వెళ్ళాడు. ఏమండి వెళ్ళిన తర్వాత మర్నాడు ఏమండి అదే రూటులో ఏమండి బాతులు తోలికెళ్తుంటే ఒక ఆమె ఈ బాతులను చంపడం, ఈ తూములో పెడతాం, ఇవన్నీ కూడా చూసింది ఒక ఆమె. అంటుంది, ఎవరే ఇలా రారా అని కేకేసింది. అతన్ని కేకేసినప్పుడు ఏమండి ఇతను వెళ్ళాడు. ఏంటి అమ్మగారు అన్నాడు. ఒరే 4 జోళ్ళు నీళ్లు తీసుకొచ్చి పోయిరా అంతే. అమ్మగారు నా బాతులు వెళ్ళిపోతే నేను పోయినన్నాడు. అయితే నేను 4 బాతులు చంపి దానిలో పెట్టావు కదా, నీ యజమానుడితో చెప్పనంటే అమ్మగారు వద్దని చెప్పి 4 జోళ్ళు నీళ్లు పోయటం మొదలు పెట్టాడు. మర్నాడు వెళ్తున్నాడు. ఒరే 4 పేర్లు పగిలేరా అంటుంది. ఏమండి నేను పగిలేనంటే చెబుతానంటుంది. కాబట్టి 4 ఏమండి పేర్లు వేసి పెడుతున్నాడు. అలాగే ప్రతిరోజు కూడా ఇతనితో ఊడిగం చేయించుకుంటుంది. 2 నెలలు అలాగే జరిగిపోయింది. చాలా వేదన అయిపోయింది ఇతనికి. ఏమైనా సరే నా యజమానుడి దగ్గరికి వెళ్ళి నేను సరి చేసుకుంటే పోద్ది కదా, ఈ పాకి పని ఎవడు చేస్తాడు దీనికి అని చెప్పి ఒక్కసారి ఏం చేశాడు? తన యజమానుడు లోపల ఉండగానే ఏమండి ఉదయాన్నే వెళ్ళిపోయి బోరుని ఏడవటం ప్రారంభించాడు. బోరుని ఏడ్చేస్తున్నాడు. అయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు. ఏంటో చెప్పరా అంటే, అయ్యగారు నన్ను క్షమిస్తే కానీ నేను చెప్పనండి అని చెప్పి బోరు ఇంకా ఏడుస్తుంటే, వరే బాబు ఏమి కాదురా చెప్పరా అని బ్రతిమలాడుతున్నాడు యజమానుడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను బాతులు తోలుకుని వెళుతుంటే ఏమవుతుందో తెలుసా? ఏమండి అయ్యనని ఏడిపిస్తుంటే నాకు కోపం వచ్చి కర్ర గిరాటేసానండి. 4 బాతులు మన 2 నెలల క్రితం చనిపోయినాయండి. ఆయన మీకు చెప్పలేదండి. నా హృదయం చాలా వేదనతో నిండిపోయిందండి అని ఆ బాతుల యొక్క యజమానుడి దగ్గరికి వెళ్ళి బోరుని ఏడుస్తుంటే అంటున్నాడు, మరి ఊరుకోరా పోనేలేరా, 4 బాతులే కదా పోయింది, 100 మందిని జాగ్రత్తగా చూడరా బాబు, ఏమీ కాదులేరా, నేను క్షమించాలేరా అన్నాడు. ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది? ఎక్కడ లేని సంతోషం, ఆనందం వచ్చింది. కర్ర భుజాన్ని పెట్టుకున్నాడు. బాతులను వదిలాడు. బాతులను వదిలి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమండి ఈలలు వేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఈ అమ్మాయి కేకేసింది, ఒరే ఇలా రారా అంది. ఏంటమ్మగారు నేను రానన్నాడు. మరే రాకపోతే నీ యజమానుడితో చెబుతాను, వస్తావా రావా అంది. నా యజమానుడితో పోతే నీ తాతతో చెప్పుకోపో అన్నాడు. ఏమొచ్చింది ఈయనకి? విడుదల వచ్చింది. నీ పాప జీవితం మీద నీకు విడుదల వచ్చిందా ప్రియ తల్లి? పాప జీవితంలో నీకు విడుదల రాకపోతే ఏమని నీ సాతానుడి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఏమండి
నా యొక్క జీవితంలో ఏమండి నేను మారు మనసు పొందక ముందు చిన్న చిన్న దొంగతనాలు చేశాను. ఏమండి ఒక 6-7 సంవత్సరాల వయసులో మిల్లులోకి వెళ్ళి ఒక చిన్న సంచిలో బియ్యం తీసుకెళ్ళి ఏమండి చిల్లర కొట్లో పోసుకుని అయ్యయ్యి కొనుక్కోవడం, లేకపోతే మా నాన్నగారు టైలర్ కాబట్టి ఒరే దార్బంతులు తీసుకురారంటే అక్కడికి వెళ్ళి ఆ షాపులోకి వెళ్ళి అవన్నీ తీసుకున్న తర్వాత ఏమండి అవన్నీ తీసుకున్న తర్వాతే నేను ఏమండి వాడితో డబ్బులు ఇవ్వండి, ఇందాక 5 రూపాయలు ఇచ్చాను కదయ్యా అనేవాడిని ఇవ్వలేదు, నా జేబులోనే ఉండే కానీ ఇందాక 5 ఇచ్చానంటే ఎక్కడిచ్చావయ్యా నువ్వు అనేవాడు. గల్లాలో చూసుకో, గల్లాలో ఎన్ని 5లు ఉంటాయమ్మా. ఏమండి అంత దుర్మార్గుణ్ణి. ఏమండి నేను మారు మనసు పొందాను, పశ్చాత్తాపడ్డాను. దేవుని యొక్క ఏమండి సాక్ష్యం చెప్పడానికి వాక్యం చెప్పడానికి వెళ్తుంటే నా బండి మీద అపవాది కూర్చుని అంటుంది. ఏమంటుందో తెలుసా? నువ్వు దొంగవు కదా, నువ్వు ఎలాగ చెబుతావు వాక్యం. అప్పుడు ఏం చేశానో తెలుసా? ఎవరికి 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 200, ఎవరికి 70 రూపాయలు వస్తే 150 రూపాయలు, అలాగే ప్రతిదీ కూడా సరి చేసుకున్నాను. ఇప్పుడు అంటదా నన్ను దొంగోడని అపవాది. నువ్వు సరి చేయబడకుండా నువ్వెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన సరైనటువంటి రీతిలో ఉండదు ప్రియ తల్లి. నువ్వు సరి చేయబడాలి. మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నువ్వు సరి చేయబడ్డావా? నేను ఈ గ్రామానికి వచ్చాను, ఏమండి మీ పాస్టర్ గారి దగ్గర నేను ఏదో ఒకటి ఎవరిని దొంగిలించిన కారులో పెట్టుకుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ప్రభా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి, గోపీది నేను దొంగతనం చేసుకొచ్చానయ్యా అంటే దేవుడు క్షమిస్తాడా? నన్ను క్షమించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మరలా నేను ఆ వస్తువుని తీసుకొచ్చి ఆయనకిచ్చి క్షమాపణ అడిగితేనే అది నాకు క్షమాపణ దొరుకుద్ది. అంతేగాని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే దొరుకుద్ది అనుకుంటున్నారా? మన జీవితంలో ప్రభా నేను పాపిని ఎప్పటి వరకు నువ్వు పాపివు, నువ్వు సత్య వరకు పాపివేనా? పాపిష్టి బ్రతుకు నుంచి విడుదల కాలేవా ప్రియ తల్లి? దేవుని ఆశీర్వాదం పొందలేకపోవటానికి కారణాలు నీ పాపములే. అందుకేనంటాడు, రక్షింపనేరుకున్నట్లు యెహోవా స్తవకు రుచి కాలేదు, విననేరుకున్నట్లు నా చెవులు మందము కాలేదు, కానీ మీకును నాకును ఏం అడ్డం వచ్చినాయి అంట? మీ పాప దోషములేని అడ్డుగా వచ్చినని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది. ప్రియమైన తల్లి, దేవునికి లోపడతావా? దేవుని వాక్యమునకు లోపడతావా? అందుకేనంటాడు 128వ కీర్తన 2-3 వచనాలు మనం చూస్తే చూడండి, ఇక్కడ ఏమంటాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఒలివ మొక్కల వలె ఉంటారంటమ్మా. ఏమండి మాది కృష్ణా జిల్లాని. నేను 10 సంవత్సరాల వరకు ఘంటసాల మండలం శ్రీకాకుళం అనేటువంటి గ్రామంలో నేను జన్మించాను. అక్కడ 10వ సంవత్సరం వరకు ఉండి అక్కడి నుంచి రేపల్లి వెళ్ళాం. ఏమండి ఒక హైందవ కుటుంబంలో నేను జన్మించాను. నా తల్లి బహు విగ్రహారాధికురాలు. శనివారం వస్తే 5 కొబ్బరికాయలు కొట్టేది. ఏమండి ఎంతో విగ్రహారాధన పూజ చేస్తూ ఉండేవారు. ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు దొరికాడు. మా జీవితానికి ఒక ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మార్చాడు దేవుడు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు, నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడట. నీ చేతుల కష్టార్జితం ఎక్కడికి వెళుతుందమ్మా? బ్రాందీ షాప్కి వెళుతుందా ప్రియ తల్లి? ఏమండి నీ యొక్క కష్టార్జితం ఎక్కడికి వెళుతుంది? దేవుని యొక్క సన్నిధిలో. ఏమండి మన కష్టార్జితం మనము మన బిడ్డలే మన భార్యనే అనుభవించాలి, కానీ ఏమండి వేరొకరు అనుభవించడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది ప్రియ తల్లి. దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు లోబడుతూ నేర్చుకోవాలి. ఏమండి నేను మారు మనసు పొందక ముందు మా నాయనమ్మ గారంట ఎవరిదో ఇంటి దగ్గర ఇంత స్టీల్ గిన్నె దొంగతనం చేసిందట. స్టీల్ గిన్నె దొంగతనం చేసింది గాక దాని మీద ఏం పేరు పెట్టిందో తెలుసా? ఏమండి వెంకటేశ్వరరావు అని చెప్పి ఇంటి పేరు పెట్టి నా పేరు పెట్టింది ఆమె. ఏమండి దొంగతనం చేసినటువంటి గిన్నె. మా అమ్మగారు చెప్పేది, వరే ఈ గిన్నె ఫలానోళ్ళ ఇంట్లో నుంచి మీ నాయనమ్మ దొంగతనం చేసిందిరా అనేది. ఏమండి మారు మనసు పొందే వరకు ఏమీ లేదు, కానీ మారు మనసు పొందిన తర్వాత మా అమ్మగారు దానిలో కోరేసి నా పళ్ళిన దగ్గర పెడుతుంటే నాకు కంపరం పుడుతూ ఉండేది ఆ గిన్నె చూడంగానే. ఎలాగ వదిలించాలి గిన్నెని? ఒక ముస్లిం స్వామి అలాగూ అడుక్కునేటువంటి ఆమె దగ్గర వెళ్తుంటే ఆమెని కేకేస్తాను అమ్మాయిల రామ్మని కేకేసి గిన్నె తీసుకుని ఆమెకి ఇస్తే
ఏమండి మా రెండో అక్క చివరి ఏంట్రా నువ్వు ఇంటిలో అన్నీ కూడా పాడు చేసి పారేస్తున్నా, నువ్వు అది నిలవకూడదు, ఇది నిలవకూడదు, ఇది వద్దు అది వద్దు అని అన్నిటినీ పాడు చేసేస్తున్నా నువ్వు అని చెప్పి ఆమెని కేకేసి ఆ గిన్నె ఆమె లాక్కుంటే ఆ సాయంత్రం మరలా మా రెండో అక్క మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను, ఈ గిన్నె స్టోరీ నీకు తెలుసా, నాయనమ్మ పలానప్పుడు నా చిన్న వయసులేలాగా దొంగతనం చేసి నా పేరు పెట్టిందంట, ఈ దినము నేను కడుక్కున్నాను, ఆ గిన్నెని తీసి అవతల బారేశాను, ఏమండి ఈ రోజు నుంచి ఆ పాపదోషం అంతా ఆ గిన్నెతో పాటు నీ మీదగా వచ్చిందని చెప్పాను ఆమెతో. చెప్పంగానే ఆమె భయపడిపోయి మర్నాడు పొద్దున్న ఆమె వెళ్తుంటామా, ఇలా రామ్మ ఈ పాపం నాకు దేనికి లేని అలాగే ఆమెకి ఇచ్చేసింది. పాపాన్ని వదిలించాలి, నువ్వు పాపమును ఏమండి వదిలించగలుగుతున్నావా ప్రియ తల్లి? పాపము నీ దగ్గర ఉండకూడదు, పాపము నుండి నీ విడిపించబడాలి. దేవుని యొక్క సన్నిధిలో ఏమండి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగున్నావు ప్రియ తల్లి? అందుకేనంటాడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ఇది మొదలుకొని దానికి మితి లేకుండా వృద్ధియు క్షేమమును మీకు కలుగునుగాక. ఇది మొదలుకొనంటే ఏది మొదలుకొని? నీ పాప జీవితము నుండి నువ్వు వచ్చింది మొదలుకొని, ఇది మొదలుకునంటే నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, ఇది మొదలుకునంటే ఏమని నీ ఐదవ స్థితిలో నుండి లేకపోతే నువ్వు దిగజారిపోయిన స్థితిలో నుండి పాపములో నుండి క్రీస్తుని వెంబడించే వరకే. అందుకని అంటున్నాడు, ఇది మొదలుకొని దానికి ఏమిస్తాడంట? మితి లేకుండా. అంటే మితి అంటే ఏంటి? కొలత లేనటువంటి ఆశీర్వాదం, అది కొలత లేనటువంటి దీవెన. ఏమండి అలాంటి దీవెన దేవుడు నీకు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు పొందాలంటే నువ్వు మొదట నీ దగ్గర అబద్ధం ఉండకూడదు, నువ్వు పొందాలంటే నీ దగ్గర వేషధారణ ఉండకూడదు, నువ్వు వాటిని పొందాలి అనుకుంటే ఏమండి నీ దగ్గర పాపం ఉండకూడదు. ఏమండి యాకోబు పాపము చేసి యాకోబు అబద్ధం ఆడాడు. ఏమండి తండ్రి దగ్గరికి వెళ్ళి నేను యాకోబుని అన్నాడా? ఏమన్నాడండి? నేను యేసేపుని అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత ఆయన మంచి ఆస్తి సంపాదించుకున్నాడు. మామ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పట్టుకున్నాడు? ఏమండి మంచి ఆస్తితో బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఎబ్బేకు రేవు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరిని పంపించేసి అన్న భయ మతంలోకి పెట్టి ఏమండి ఒక్కడే ఆ రాత్రి అంతా కూడా పెనుగులాడేలాగా చేశాడు దేవుడు. అందుకేనంటాడు, మగసిరి కలిగిన వాడే యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి జయముందెను. అమ్మా ఈ రాత్రంతా కూడా పెనుగులాడుతూ ఉన్నాడు. ఏమని యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడినిచ్చి అన్నాడు, మరే నీ పేరేంటి చెప్పరా బాబు, నీ పేరేంటని అడుగుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇంకా వదలతలేదు. గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి. ఏమండి అప్పుడు ఏం చేశాడు? లాగిపెట్టి తొడగూటి మీద ఒక్క తేద తీశాడు. ఏమైపోయాడు? తొంటి జారిపోయింది. అబ్బాయికి కుంటుడైపోయాడు. అంతకుముందు హోందాగా నడిచినటువంటి వాడు భార్య దగ్గర కుంటుకుంటూ వెళుతున్నాడు. ఇక అయ్యా ఏంటంటే అంటున్నాడు, నా గతిలాగా అయిపోయిందిలే. ఏమైపోయింది? ఒక్కడ నిలిచిపోయి రాత్రంతా పెనుగులాడాడు. ఏమండి నువ్వు పెనుగులాడగలుగుతున్నావా దేవునితో? నువ్వు దేవునితో పెనుగులాడగలుగుతున్నావా ప్రియ తల్లి? ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే నిలిచిపోయి పెనుగులాడి ఏమంటున్నాడు? నువ్వు దీవిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు. అప్పుడు ఏమన్నాడు? నీ పేరిక ఇశ్రాయేల్. దేవుడు ఎంత దీవినో తెలుసా? దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియ తల్లి. దేవుని దగ్గరికి వచ్చావు మంచిదే. దేవుని దగ్గరికి వచ్చి కూడా నీ పాపాన్ని దాయొద్దు ప్రియ తల్లి, నీ యొక్క అవిధేయతలు దాయొద్దు ప్రియ తల్లి. దేవునికి లోపడు, దేవుని వాక్యమునకు లోపడు, విధేయత చూపు, ఆస్వాదించబడతావు. పాపం ఎలాంటిదో తెలుసా? భయంకరమైన బాంబు లాంటిది పాపం. పాపము నేను ఏదో రకంలో ఏదో టైంలో పేల్చేస్తుంది పాపము. నీ కుటుంబాన్ని బద్దలు కొట్టేస్తుంది పాపం ఒకనాటికి. అమ్మా రేపల్లలో ఒక యానాదుల కాలనీ అని ఒకటి ఉన్నది మా రేపల్లలో. పెనుముడికి రేపల్లకి మధ్యలో కొబ్బరి తోట దగ్గర ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వారందరూ కూడా చింకెళ్ళిపోయి చేపలు పడుతూ ఉండేవారు. అలాగే చేపలు పట్టుకుంటూ వస్తూ ఉన్నారు. చింకకి చేపలు పడటానికి వెళ్ళాడు. రాత్రి అంతా చేపలు పట్టాడు. ఉదయాన్నే బయలుదేరి వస్తుంటే ఒక బాలు లాంటిది, అల్యూమినియం లాంటిది ఒకటి దొరికింది.
దాన్ని తీసుకున్నాడు, ఈ చేపల దాంట్లో వేసుకున్నాడు. ఏమండి వచ్చేసాడు. వచ్చి ఆ చేపలన్నీ అక్కడ పోసి భార్యతో చెప్పాడు, అమ్మ వీటిని నువ్వు అమ్మని చెప్పి ఆ చేపలు ఆమెకి ఇచ్చేసి ఈ అల్యూమినియం తీసుకుని ఏమండి దీని లోపల వెండి ఉందో బంగారం ఉందో అని కొడతం ప్రారంభించాడు. జరిగిన సంఘటన ఒక 20 సంవత్సరాల క్రితం. ఏమండి అలాగూ కొడుతూ ఉన్నాడు. కొడుతూ ఉంటే ఏమైపోయిందో తెలుసా? పెద్ద శబ్దముతో, అది బాంబు కాబట్టి పేలిపోయింది. ఆ కొట్టేవాడు ఏమండి స్వాటులని ముక్కలు అయిపోయాడు. ఆ చుట్టుపక్కల ఉన్నవాడు కాళ్ళు ఎగిరిపోయి అంత దగ్గర పడి చేతులు ఎగిరిపోయి కాళ్ళు ఎగిరిపోయి వాళ్ళని వాస మీద కట్టుకుని ఏమండి వాస మీద దుప్పట్టులో కట్టుకుని ఆ పట్టిన హాస్పిటల్కి తీసుకొచ్చారు. దాదాపు 5 ఏమో చనిపోయారు ఒక బాంబు వల్ల. నీ పాపము కూడా అలాంటిది ప్రియ తల్లి. పాపము నీ కుటుంబాన్ని పగలగొట్టేస్తూ ఉంటుంది. పాపము నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. నీ భర్త నిన్ను ప్రేమించలేకుండా అయిపోతానికి కారణం నీ పాపమే. నీ భార్య నిన్ను ప్రేమించలేకపోవడానికి కారణం నీ పాపమే. నీ పాపాన్ని పసికట్టి చంపటం నేర్చుకోవాలి. చంపగలుగుతున్నావా? దాన్ని నువ్వు చంపకపోతే నీ జీవితంలో నిన్ను చంపేస్తుంది పాపం. ఒప్పుకోగలుగుతున్నావా పాపాన్ని? దాచిపెట్టేస్తున్నావా పాపాన్ని? నీ బాల్యకాల పాపము కావచ్చు, నీ యవ్వనకాల పాపము కావచ్చు ప్రియ తల్లి. ఏమండి నీ మ్యారేజ్ అయిన తర్వాత పాపము కావచ్చు. నీ పాపము నిన్ను చేతులారా నాశనం చేసేస్తుంది. నీకు ఆశీర్వాదం రాకుండా చేసేస్తుంది. ఏమండి నీకు ఆరోగ్యం లేకుండా చేసేస్తుంది పాపము. నీ బిడ్డలకు కూడా ఆరోగ్యం లేకుండా అయిపోవడానికి కారణము నీ పాపమే. నీ బిడ్డల్ని అలాగూ చేస్తూ ఉన్నది. ఒప్పుకోగలుగుతున్నావా పాపమని? అందుకనే దేవుని యొక్క వాక్యములు అంటాడు ఏమండి 36 ఏజికేలు గ్రంథము 11వ వచనం 4వ లైన్లు అంటాడు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. ఎప్పుడమ్మా మునుపటి కంటే అంటే మునుపు నువ్వు అబద్ధాల్లో ఉన్నావు, మోసకరమైనటువంటి జీవితాల్లో ఉన్నావు, చెడుగులో ఉన్నావు, నీ ఇష్టానుసారంగా పరుగులెత్తావు, నీ ఇష్టానుసారంగా జీవించావు. మునుపటి కంటే మునుపు నువ్వు దీవించబడలేదు, కానీ ఇప్పుడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆయన నిన్ను దీవించాలంటే నీ పాప రోత జీవితాన్ని సరిచేయబడాలి ప్రియ తల్లి. పాపము నువ్వు సరిచేయబడకుండా ఆశీర్వాదము రాదు ప్రియ తల్లి. పాపము నీవు వదిలిపెడితే దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు, ఆస్వాదిస్తూ ఉంటాడు. ఏమండి అబద్ధములాడేటువంటి నీ జీవితంలో నీ పెదవుల మీద నీకు జయం వచ్చిందా? పెదవుల మీద నీకు జయం వచ్చిందా ప్రియ తల్లి? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఏబు గ్రంథము ఏమని 42, 11, 12 వచనాలు మనం చూస్తే, అప్పుడు అతని సహోదరులందరూ ఆయన అక్క చెల్లెండ్రందరూ అంతకుముందు ఆయనకి పరిచయులైనటువంటి వారందరూ వచ్చి అతనితో కూడా అన్నపానములు పుచ్చుకొని, ఎప్పుడండి అన్నపానములు పుచ్చుకుంది? ఆ ఏబు మరలా క్షేమస్థితి వచ్చిన తర్వాత. ఎవడైనా వ్యాధిగ్రస్తుడండి ఏమండి రేపో మాపో చనిపోతాడని ఏమండి చూడని అసహ్యంగా ఉండి ఏమండి అస్థిపంజరములాగా ఉంటే వారి ఇంటికి వెళ్ళి నువ్వు భోజనం చేయగలుగుతావా? భోజనం చేయలేవు. ఇంటికి ఎవరైనా వెళ్ళాడా? తన తోబుట్టువులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఏమండి భార్య కూడా ఆయన ఊపిరి ఎలాగుందంట, అసహ్యంగా మారిపోయిందంటండి. అలాంటి ఏబు ఇంటికి ఏమని ఏబుకి మరలా దేవుడు క్షేమస్థితి ఇచ్చి అన్నీ ఏం చేశాడు? 2 దీవించాడు దేవుడు. పరీక్షకి నిలిచాడు ఏబు. అప్పుడు అంటున్నారు ఏమండి ఇప్పుడు ఏబు క్షేమస్థితి వచ్చేసింది, మంచి హోందాగా వచ్చేసాడు. ఏమండి పోయిన ఎన్ని కలిగినాయి, అన్నీ రెట్టింపు అయిపోయింది. ఇప్పుడు అన్నలు వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, అందరూ వచ్చారండి. ఏమండి నువ్వు ట్రైన్లో వెళ్తూ ఉంటావు, ఒక అడుక్కునేవాడు బాగా నీకు తెలుసున్నాడు, నీ ఇంటి పక్కోడో లేకపోతే నీ సొంత బంధువు అడుక్కునేవాడు వెళుతూ ఉంటాడు. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే అమ్మా, జరిగేది నీ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అందరినీ పక్కన కూర్చొని వాళ్ళతో ఈయన ఎవరనుకున్నావు, మా బాబాయ్ అని చెబుతావా? కచ్చి పడ్డం పెట్టుకుని ఆడెంకెలాగా చూడకుండా ఉంటావు. అవునా?
బాగా 10 స్టేర్లు బిల్డింగ్ కట్టుకొని ఎక్కడో ఎవడో బాగా ఘనంగా ఉండి ఒక ఆఫీసర్ గాను ఏదో చేస్తే నీకు బంధువు కాకపోయినా కానీ అటు మీదకేసి ఇటు మీదకేసి వాళ్ళు ఏలిడిసినోడు ఏలిడిసినోడో ఏలు పొందినోడు ఏదో ఒకటి చెప్పాడు మా ఓడేనని చెబుతావు. ఎంతకు యుక్తమ్మా? అందుకనే దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. యోబు గ్రంథంలో ఏమంటున్నాడు? ఆయన మొదటి స్థితి వచ్చేసింది, ఆస్వాదించబడ్డాడు. ఇప్పుడు అన్నలు వచ్చేసారు, తమ్ముళ్ళు వచ్చేసారు, సోదరిమణులు వచ్చేసారు, ఆయన తెలిసిన వాళ్ళందరూ వచ్చేసారు. పేకల వరకు తిన్నారంటే అప్పుడు ఏలు పెడితే అందుతుంది ఆకారం. వీళ్ళంతా తిన్నారు. కొవ్విందోళ్ళు వధించి పెట్టాడు పాపం అబ్బాయి. పెట్టంగానే వీళ్ళు బాగా తిని ఏం చేస్తున్నారు? ఇప్పుడు బాగా తినేసి యోబు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారో చూడండి. యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంతలేసి అబ్బా ఏంటంటే ఎంతలేసి దుఃఖమును పొందితివని అతను ఎప్పుడు ఏడుస్తున్నారు వీడు ఎందుకు బాగుపడ్డాడని అప్పుడు ఏడుస్తున్నారు వీళ్ళు. ముందుగా ఏడవచ్చుగా, ఆ బాగున్నప్పుడు ఏదైనా పెట్టవచ్చుగా కాయో కమ్మో. ఏమని శరీరం పగిలిపోయినప్పుడు, శరీరం క్షీణించిపోయినప్పుడు, చర్మం అతుక్కుపోయినప్పుడు ఎవడైనా వచ్చాడా? ఎవడు రాలేదండి. మాటలు తూటాలు వేయించారు. ఏదో పాపం చేసి ఉంటాడు, ఆయన కుమారులు పాపం చేసి ఉంటారు, ఆయన బిడ్డలు చెడిపోయి ఉంటారని నిందలు మోపి ఆరేళ్ల పెట్టినటువంటి దుర్మార్గులు వీరు. ఇప్పుడు అంటున్నారు పేకల వరకు తిని అంటున్నారు, ఎంత లేసి ఏమంటున్నారు, అయ్యా నువ్వు ఎంత దుఃఖం అనుభవించావయ్యా అని ఇప్పుడు ఏడుస్తున్నారంటే ఎందుకో ఆయన బాగుంటే ఏడవాలండి. ఏమండి ఇంకేం చేసి చూడండి. అక్కడ అతని కొరకు దుఃఖించచ్చు. అతన్ని ఏమండి ఎప్పుడు ఓదార్చాలి? అప్పుడు ఓదార్చాలి. అప్పుడు ఓదార్చారా? అప్పుడు రాయేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంత బాగుండి దిట్టంగా ఉండి కాలు మీద కాలు వేసుకుని కళ్ళజోడి పెట్టుకుని 10 ఉంగరాలు పెట్టుకుని ఏమండి మంచి దుస్తులు వేసుకుని భార్య గారు కూడా పొట్టి చీర కట్టుకుని మెడ నిండా ఆహారాలు వేసుకుని వస్తుంటే ఇప్పుడు ఆమె చూసి వీళ్ళు ఏడుస్తున్నారట. ఏడవటమే కాదు ఇంకేం చేస్తున్నారో చూడండి. చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ వచనాలు. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు బంగారపు ఉంగరములను వారికి తెచ్చి ఇచ్చిరి. అప్పుడే ఆడవచ్చుగా వీళ్ళు. ఏమండి లేనోడికి అప్పుడు ఏమన్నా అంత అన్నం పెడితే ఎంత సంతోషం అండి. లేనప్పటికి ఏమన్నా ఎంత ధర్మం చేస్తే ఎంత మేలండి. అప్పుడు చేయలేదు. ఇప్పుడు అన్నీ ఆయనకేమో బంగారం తక్కువ, వెండి తక్కువ, వరహాలు ఇస్తున్నారంట, ఉంగరాలు ఇస్తున్నారంట, డబ్బు ఇస్తున్నారంట, బహుమతి ఇస్తున్నారంట, ఏడుస్తున్నారంట. ఏమండి ఇది అవసరమా? నా జీవితంలో ఇది అవసరమా ప్రియ తల్లి? అందుకేనంటున్నాడు యోబు యథార్థతను బట్టి 2 అంతలు ఆశీర్వాదం పొందాడు. యోబు యథార్థతను బట్టి. నీవు యథార్థవంతురాలవైతే నువ్వు ఆస్వాదించబడతావు, యథార్థవంతురాలవైతే దీవించబడతావు, యథార్థవంతురాలవైతే నీ స్థితి అభివృద్ధిలోనికి వెళతాయి. అందుకని అంటాడు చివరిగా నేను ముగిస్తాను. ఇంకొక 2 రిఫరెన్సులు చూపించి మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 12, 13, 14 వచనాలు మనం చూస్తే ఒబేదేదోము అతని ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆస్వాదించాడు. ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు చేశాడమ్మా భక్తి? ఒబేదేదోము ఎన్ని సంవత్సరాలు చేశాడు భక్తి? 3 నెలల్లో ఆ మందసాన్ని తన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. యథార్థమైన హృదయం కలిగి ఉన్నాడు. ఏమండి పరిశుద్ధత కలిగి ఉన్నాడు, నీతి కలిగి ఉన్నాడు, నిజాయితీగా బ్రతికాడు, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాడు. 3 నెలలకి ఎంత ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? నువ్వు ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నావు, ఏది నీకు ఆశీర్వాదము? దీవెన ఎక్కడుంది ఆశీర్వాదం? దేవుడు అంటున్నాడు, నీవు నా మాట విని నీడల భూలోకములోని సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చించదను. సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానన్నాడు దేవుడు. ఎందుకు హెచ్చించట్లేదు దేవుడు నిన్ను? ఇంకా అబద్ధాలు దాగి ఉన్నాయా నీ కుటుంబంలో? అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒబేదేదోము అతని ఇంటి వారందరినీ కూడా యెహోవా ఆస్వాదించని 3 నెలలు మందస్సు అతని దగ్గర ఉంటే దీవించబడి దావీదుకి తెలిసి మరలా దావీదు ఒబేదేదోము ఇంటిలో నుండి మందసాన్ని తీసుకుని పోయాడు దావీదుపురానికి. నీ జీవితంలో నిన్ను దేవుడు దీవిస్తాడమ్మా, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఈ దినము నీకు వాక్యం చెప్పి నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే నీ లైఫే మారిపోద్ది, నీ బ్రతికే మారిపోద్ది. ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపుతాడమ్మా, ఆశీర్వాదముతో. నిర్గమకాండం 1వ అధ్యాయం 17 నుండి 21 వరకు చూస్తే అక్కడ ఏమని ఫరోకు భయపడక మంత్రసానులు యెహోవాకు భయపడినందున వారి వంశావళిలో దీవించబడెను.
నువ్వు దేవుని పక్షమున నిలిస్తే దేవుని పక్షమున నిలిస్తే దేవుడు నీ కుటుంబాన్ని, నీ వంశవళినే దీవిస్తాడట, ఆస్వాదిస్తాడట. ప్రియ తల్లి, ఈ ఆశీర్వాదమని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమండి ఇంకేమంటాడో తెలుసా? ఏమండి 112వ కీర్తన 2, 3, 4 వచనాలు మనం చూస్తే, యథార్థవంతుల వంశం దీవించబడును, కలిమి సంపద వాని ఇంట నుండినే దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 18, 19 చూస్తే, ఏమండి నీకు పేరు, కీర్తి, ఘనత నేను కలగజేస్తాను, నిన్ను ఆస్వాదించి నేను వర్ధిల్ల చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు యథార్థమైన హృదయం కలిగిన వాడు. అందుకని దావీదుని ఏమని గొర్రెల దొడ్డిల్లో నుంచి 78వ కీర్తన 80వ వచనం, దయచేసి చివరిగా నేను ముగిస్తాను. ఇక తన దాసుడైన దావీదుని కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించడం అనిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలుని మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. చూడండి, దావీదు తన యథార్థతను బట్టి అన్నదమ్ములందరిలో కన్నా హైలైట్ చేశాడు, రాజుగా చేశాడు. తరతరాలుగా దావీదు కుమారుడు 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 యేసు ప్రభు వారు వచ్చే వరకు ఆ గోత్రంలో ఆ సింహాసనం మీద ఒక్కడు కూడా ఉండకుండా పోడు అన్నాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మంచి భక్తి చేయగలిగారు. నీ జీవితంలో నువ్వు పునాది వేసుకో దేవుల్లో. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ప్రియ తల్లి, నీ కుటుంబము చూడండి, నీ కుటుంబమును యథార్థమైన హృదయంతో ఉండు, నీ కుటుంబం ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని పోతాడు. నువ్వు భయపడనవసరం లేదు. మనుషులకు భయపడద్దు, దేవునికి భయపడు. అందుకని అంటాడు, మీ దేహమును చంపు వారికి భయపడక మీ ఆత్మను దేహమును చంపువానికి మీరు భయపడుడి. నువ్వెవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడు. మనుషులు నిన్నెవడేం చేయలేడు. దేవునికి లోబడు, తగ్గించుకో, పశ్చాత్తాపడు. నువ్వు లోతుగా తగ్గించుకొని నీ పాప జీవితం అంతా పాతి పెట్టేసాయి. ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు ఈ మీటింగ్లో నిన్ను లేపునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లో ఉంచండి.